అలాగైతే నీవు రావచ్చు. ఒకటే మాట చెప్పి బ్రతిమలాడిండు, అయ్యా రావద్దయ్యా, నా ఎంబడి సుఖం లేదు, నా ఎంబడి నష్టమే ఉంది, నాకే పడక లేదు, నాకే తిండి లేదు, నాకే బట్ట లేదు, నాకే చెప్పులు లేవు, నా ప్రాణమే కాపాడుకుంటూ నేను పరిగెత్తుతున్నాను, నా ఎంబడి రావద్దు అని బ్రతిమలాడి చెప్పాల్సిందంతా చెప్పేసిండు దావీదు. ఆ చెప్పాల్సిన విషయాలు చెప్పిన తర్వాత ఆయన ఆ ఇత్తయి తీసుకున్న తీర్మానం ఏంటో ఆయన చెప్పిండు. రాజా, నువ్వేం మాట్లాడవు, నేను నీతో పాటు వస్తాను. మరణమైనా పర్వాలేదు, చావుకైనా పర్వాలేదు, సమాధికైనా పర్వాలేదు, అది ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, నేను వెనకకి తగ్గను అని చెప్పిన తర్వాత ఇప్పుడు దావీదు ఏం చెప్పాలి? అట్లయితే రాయ్యా, ఏమన్నారు చెప్పండి? అలాగైతే రా. ఈ మాటలను బట్టి మీకు ఎవరైనా గుర్తొస్తుందా? ఈ రెండు విషయాలను బట్టి సేమ్ ఇదే విధంగా రూతు గ్రంథంలో జరిగింది. మనకి అందరికీ తెలుసు. రూతు అంటది, అయ్యా నా భర్తను పోగొట్టుకున్నా, కోడళ్ళతో నా భర్తను పోగొట్టుకున్నా, నా కొడుకులను పోగొట్టుకున్నా, ఇక నీటికి నువ్వు ఓమ్మ, నా దగ్గర ఉండొద్దు అని ఇద్దరు కోడళ్ళతో చెప్తే ఓర్ప చక్కగా వెళ్ళిపోయింది. రూతు, నీ మరణమే నా మరణము, నువ్వెక్కడుంటావో అక్కడుంటా, నీవు నన్ను వెనుకకి పో అని మాత్రం చెప్పొద్దు అత్తమ్మా, నువ్వు ముసల్దానివి, ఎక్కడుంటావు, నిన్ను చూసుకునే బాధ్యత నాదుంది, నా పైన ఉంది, నేను సత్యాదాకా సాగుతాను, నేను విడిచిపెట్టను, నువ్వేం తింటావో అది తింటా, నువ్వు ఎక్కడ వండుకుంటావో అక్కడనే పడుకుంటా, నన్ను విడిచిపెట్టమని చెప్పొద్దు అని రూతు చెప్పింది. రూతు వెనుకకి తిరగని కారణం చేత చరిత్రలో ఆమె పేరున పుస్తకం రాయబడింది, ఆమె పేరున గ్రంథాలు రాయబడింది, ఆమె పేరును ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఓర్ప చరిత్రలో పేరు లేదు, చరిత్రలో ఆమె గురించి మనం ఏం చెప్పుకోము, ఆమె వెళ్ళిపోయింది అని చెప్పుకుంటాం అంతే. వెళ్ళిపోయిన గురించి మనం ఏమి చెప్పుకోము. నిలబడి పోరాడి పరిస్థితులను ఎదుర్కొని జయించి వారి కొరకు మనం చెప్తున్నాం. ఈ రోజున రూతు ఏం చెప్పింది? ఆ రోజున ఇప్పుడు రూతు ఎవరో తెలుసా? రూతు దావీదు యొక్క అవ్వనే. వెంటనే దావీదు గుర్తుకొచ్చుకుంటాచ్చు, మా మా అవ్వ ఇలానే చెప్పిందంట. రూతు కూడా ఏం చెప్పింది? సరే రామ్మయ్య అని చెప్పింది. అలాగే దావీదు కూడా ఏం చెప్తున్నాడు? రాయ్యా అయ్యా. ఈ రోజున దావీదు యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరే ఇత్తయి. మనం ఎవరు అనుకున్నామంటే ఫిలిస్తీయుడు. వాస్తవంగా ఈ దేశం కాదు, ఈ ప్రాంతం కాదు, ఈ ఊరు కాదు. అలాంటి వాడు మరి ఇత్తయి దూర ప్రాంతం నుంచి, ఆ గొలియాతు ఉన్న ఊరు నుంచి వచ్చినాడు. ఒకవేళ ఇత్తయి విషయంలో దావీదు ఎంత నమ్మినాడు, ఇత్తయి కూడా దావీదుని ఎంత నమ్మినాడు, వీళ్ళిద్దరు మనసులు ఎలా కలిసినాయి, ఒకరు విడువని మరొకరు ప్రేమ ఎలా పెనివేసుకుంది. నిజంగా వీళ్ళిద్దరి ప్రేమ అమోఘమైనది, అద్భుతమైనది. ఒకరంటే ఒకరు పడి చేస్తాము అనే ప్రేమ, ఆ ప్రేమకు హద్దులు లేవు, ఆ ప్రేమ కొలతలు లేవు. ఆ ప్రేమ దైవ ప్రేమతో ముడిపడి ఉంది. ఈ రోజున లోకంలో ఉన్న ప్రేమ, నువ్వు అంటే నాకు చచ్చిపోతా చూడు అనే ప్రేమలు కాదు, నువ్వు దక్కకపోతే నిన్ను చంపేస్తా, నువ్వు నా మాట లేకపోతే నిన్ను చంపేస్తా అనే ప్రేమలు కాదు. ఈ ప్రేమ దైవాత్మతో ముడిపడినటువంటి ప్రేమ. ఈ లోకంలో ఉన్న ప్రేమ కలుషితమైంది. నువ్వు మంచిగా ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు, నీ దగ్గర డబ్బు ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు, నువ్వు ఏమైనా పెడితేనే నిన్ను ప్రేమిస్తారు. కానీ దావీదు ఇత్తయిల ప్రేమ అన్ని కోల్పోయినప్పుడు, రాజ్యము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఇత్తయి దావీదును విడిచిపెట్టలేదు. అవును, ఈ రోజున ఏమైనా పర్వాలేదు, నువ్వు ఆయనతో ఈ ఇత్తయిలాగా యేసు ప్రభువును వెంబడించడానికి ఇలా మనం తీర్మానం చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇత్తయి లాంటి ఆ నిశ్చయిత కలిగి మనం ముందుకెళ్తే ఎంత బాగుంటుంది. ఇత్తయి లాంటి మనసు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. నిజంగా ఇత్తయి తీసుకున్న తీర్మానం, ఫిలిష్తీయుడే, ప్రాంతం కానివాడే, కానీ ఇత్తయి తీసుకున్నటువంటి ఆ తీర్మానానికి
దావీదు ఏం చేసింది తెలుసా? ఆ నష్టంలో కష్టంలో నేను నిలబడతా అని చెప్పినటువంటి ఇత్తయిని రాబోయే దినాల్లో ఇత్తయిని దేవుడు లేదా ఆ దావీదు ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టింది. ఒక రోజున మరి దావీదు దగ్గర ఉన్నటువంటి జనులు చాలామంది, వేల మంది ఉన్నారు. అయితే ఇంతమందికి అధిపతులను నియమిద్దాం అనుకున్నాడు. అందుకనే యోవాబును అధిపతిగా నియమించినాడు. 3 నియమించినాడు. యోవాబును, తర్వాత అభిషైని, తర్వాత ఆ యోవాబు అభిషైతో పాటు ఎవరిని నియమించినారంటే ఇత్తయిని నియమించినాడు. గాతువాడు, ఫిలిస్తీయుడు, ఊరు కాని వాడు, వేరే ప్రాంతం నుంచి వచ్చినవాడు ఏలేవానిగా పెట్టినాడు దావీదు. ఆ కష్టంలో నష్టంలో ఓర్చుకున్నందుకు, భరించినందుకు, సహించినందుకు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయినాడు ఇత్తయి. వేల మందికి ఒక అధిపతిగా. చూడండి ఒకసారి మనం గమనిస్తే 18వ అధ్యాయము 2వ వచనం, 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగమును, సెరియా కుమారుడు, ఇద్దరు సెరియా కుమారులే, యోవాబు, అభిషై చేతి కింద ఒక భాగము, గిత్తీయుడు, గొలియాతు ఊరు వాడైనటువంటి గిత్తీయుడైన ఇత్తయి. ఈ ఇత్తయిని ఉన్నతమైన స్థాయిలో కమాండర్గా, ఒక ఆఫీసర్గా, ఏలేవానిగా, నాయకునిగా, సైన్యాధిపతిగా ఇత్తయిని నియమించిన. ఇత్తయి ఎవరు? అసలు ఎన్నిక లేని వాడు, ఊరు కానటువంటి వాడు, కానీ తన నమ్మిక నిలబెట్టి. వాస్తవంగా ఫిలిస్తీన్లకు, ఇశ్రాయేల్ ప్రజలకు అసలు పడిరాదు. అందుకని కదా మనం చూసినాము గత వారంలో గొలియాతు పక్షాన ఈ ఫిలిస్తీన్లు ఉన్నారు, దావీదు పక్షాన ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇప్పుడు గొలియాతు చనిపోయిండు, చంపబడ్డాడు. నిజమైన దేవుడు ఎవరో తెలియబడింది, అక్కడ రుజువు చేయబడింది. అమ్మో, ఈ దావీదు నమ్ముకున్న దేవుడే గొప్పవాడు, అందుకనే ఆ దావీదు వెంబడిస్తాను, ఆ దావీదు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉంటాను. అది నష్టమైన, కష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, మరణమైనా ఆ దావీదు నమ్ముకున్న దేవుణ్ణి నేను విడిచిపెట్టలేను అని ఫిలిస్తీన్ల దేశం విడిచిపెట్టి తనతో పాటు తన కుటుంబంతో తెచ్చుకున్నాడు. తనతో పాటు చెప్పాలి, తన కుటుంబం అంతా తెచ్చుకున్నాడు. అంతేకాదు ఎంతోమంది, అంటే 600 మంది. అమ్మా, ఎంతమంది? 600 మంది ఈ ఇత్తయితో పాటు బయటకు వచ్చినారు. నిజమైన దేవుని తెలుసుకున్నారు, సత్యవంతుని తెలుసుకున్నారు. ఈ రోజున సత్యాన్ని ఎరిగిన నీవు అసత్యంలోకి ఎలా వెళ్తావు? నిజమైంది ఏంటో ఎరిగిన తర్వాత నిజము కాంతాన్ని కొరకు మనం ఎందుకు ప్రాకులాడతాం? కాబట్టి ఈ రోజున ఇత్తయి జీవితం మనకు ఆదర్శం. ఇత్తయి జీవితం మనకెంతో ఉద్యమాన్ని కలుగజేస్తాం. ఇత్తయి గొప్పవాడు కాదు కానీ, సామాన్యుడే కానీ, గొప్ప స్థితిలోనికి ఎదగడానికి ఆయన చేసుకున్న తీర్మానం. ఈ రోజున ఒక తీర్మానం చేసుకుందామా? ఒక తీర్మానం నీవు నేను కలిగి ఉందామా? ఏమైనా పర్వాలేదు ప్రభా, నేను నిన్ను వెంబడిస్తాను. ఏమైనా పర్వాలేదు ప్రభా, నువ్వు నాకు కావాలి. నిన్ను నమ్మినాను, ఇక మరణమైనా విడిచిపెట్టలేను, శ్రమైనా విడిచిపెట్టలేను, నష్టమైనా విడిచిపెట్టలేను, ఏ పరిస్థితి అయినా నిన్ను విడిచి ఉండలేను అని నేను ఆయనతో ఒక నిశ్చయితలోనికి, ఒక తీర్మానంలోనికి రాగలమా? ఇప్పటి వరకు ఎన్నో తీసుకుని ఉంటాము, కానీ ఇత్తయి జీవితము ద్వారా మరలా దేవుడు నీతో నాతో మాట్లాడినాడు. ఇత్తయి యొక్క జీవితం బట్టి దేవుడు మరలా తిరిగి మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ పడిపోయినామో ఆ పడ్డ స్థితి నుంచి లేద్దాం, ఎక్కడ జారిపోయినామో ఆ ఉన్న స్థితి నుంచి బయటకు వద్దాం, మనం నూతనమైన కొత్త తీర్మానం తీసుకుందాం. ఇత్తయి లాంటి జీవితం జీవించి అనిశ్చయిత కలిగి ఉన్నతమైన స్థానంలో ఉంచినటువంటి ఆ ఇత్తయి వలె దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, నిలబెడతాడు. తగిన మెప్పు
ఆ ఇత్తయి విషయంలో కలిగింది. ఇత్తయి అనుకోలేడు నేను ఒక ఆఫీసర్గా, ఒక అధికారిగా, సైన్యాధిపతిగా ఉంటానని అనుకోలేడు.